మీరు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి. విఠలాచార్య గారి సినిమాలు కూడా చూశానన్నారు కాబట్టి, ఇండస్ట్రీకి 2 కాళ్ళు అని చెప్పి నాగేశ్వర గారు, రామారావు గారిని మాట్లాడుకుంటాం మనం. వాళ్ళ సినిమాలు పడ్డాయా మీకు? రామారావు గారి సినిమాలో నటించారా? నేరం నాది కాదు ఆగలదు ఆయనతో చేశాను. ఆయనతో డైలాగ్ చెప్పాను నేను. ఈ చండశాస్త్రంలో ఆయనకు డూబ్ వేశాను. దాంట్లో నేనే స్టూడెంట్ వేషం వేశాను. నేనే ఆయనకి రౌడీ వేషం వేశాను. దాంట్లో చండశాస్త్రుడి సినిమాలోనా? అవునండి. ఓ ఆయనకి డూప్ అండి. ఓకే, బాడీ డబుల్. మామ క్యారెక్టర్ ఒకటి, హీరో క్యారెక్టర్ ఒకటి అండి. అవును. ఆ మామ వేషానికి నేను కాదు. నా అదృష్టం ఏంటంటే సార్, రామారావు గారు ఒంటి మీద వేసుకున్న బట్టలు నేను ఒంటి మీద వేసుకున్నా. ఆయన వేసుకున్న చెప్పులు, ఆయన వేసుకున్న ధోతి పంచ. సరే అప్పుడు 80లో ఇక్కడ హైదరాబాద్లో సార్ మన పార్టీ కార్యాలయం పెట్టారు అప్పుడు, టీడీపీది. అవును. ఫస్ట్గా రామారావు గారు, హరికృష్ణ గారు వచ్చి మేము షూటింగ్కి వచ్చాం. మెడ్రాస్ 30 మంది. ఆయన వచ్చి అందరికీ ఎల్లో కలర్ షర్ట్లు తీసుకొచ్చేసి డ్రెస్ వేసుకుని ఒక్కొక్కరు ₹1 కట్టి సభ్యత్వం తీసుకోమంటే నేను ఫస్ట్ సభ్యత్వం తీసుకున్నాను సార్ దానిలో. ఓకే ఓకే. ఆ తర్వాత ఆయనతో పాటు వేషం వేశాను. ఆయనతో 15-20 రోజులు ఇక్కడే ఉన్నాం సార్ మెడ్రాస్ హైదరాబాద్లో ఉండి మళ్ళీ అందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. ఆయన రామారావు గారితో కూడా అంటే చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు అనుకుంటా సార్ ఆయన దగ్గర కూడా. కానీ ఆయన పర్ఫెక్ట్ అండి, టైం టు టైం ఆయన దగ్గర. ఆ కంపెనీలో డబ్బుల విషయంలో కానీ ఇంకా విషయంలో కానీ ఇక్కడ మేకప్ చేసుకుంటే ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఫ్లోర్లో వర్క్ అయిపోతే మేకప్ తీసుకు రాగానే గేట్ దగ్గర కవర్లో పెట్టి క్యాషియర్ కూర్చున్నాడు. అది ఎంతనేది కాదండి, కరెక్ట్ కవర్ జేబులో నీ పేరు మీద రాసి ఉండేది అక్కడ ఇచ్చి పంపించేవాళ్ళు. బయటికి వెళ్ళి చూస్తుంటే కొంచెం తక్కువ ఉండేది సార్. అందరూ 100 ఇస్తే ₹50 ఇచ్చేవాడు ఆ సినిమా కంపెనీలకి. అట్లా సొంత కంపెనీ అయితే ఇక బయట కంపెనీలో రికమెండేషన్ చేసాడు పెద్ద ఆయన. అందరూ కాస్ట్యూమర్స్ వాళ్ళు వెళ్ళిపోయి దండం పెట్టి, సార్ నాకు పలానా పని కావాలి సార్ అంటే, బ్రదర్ మేము చెప్పామని చెప్పండి బ్రదర్. నేను డూప్ వేసుకొని వస్తున్నాను సార్. వస్తుంటే మా రామారావు గారు పెద్దలుడు వెంకటేశ్వర గారు వాళ్ళు వీళ్ళు బెంగళూరు నుంచి ఎవరు వచ్చారు పార్టీ మాట్లాడుకోవటం వస్తున్నారు ఎదురుగాడు. నాకు పైన పంచ ఈ పెద్ద ఇది ఎలాడుతూ ఉంది. ఒక కాస్ట్యూమర్ ఏమో ఈ పై పంచి పట్టుకున్నాడు. ఇంకో కాస్ట్యూమర్ అన్న జాగ్రత్త అన్న పెద్దానికి అలాంటి మధ్యాహ్నం నుంచి నువ్వు అక్కడ కింద పడినాయి బాగా దండం పెడతా అన్నారు. నాకు కాస్ట్యూమర్ నాకు భయమే, ఏమో దొరుకుతా బాబు పెద్ద ఫస్ట్ టైం వేషం మీరు వేసుకున్న బట్టలు మళ్ళీ ఆయన వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. సరే నేను లోపలికి వెళ్తున్నా, ఫ్లోర్ దగ్గరికి వెళ్ళగానే లోపలికి వెళ్ళా. పెద్ద అలా ఉన్నారు. అయ్యా నమస్కారం, కూర్చోండి బ్రదర్. పర్లేదు సార్, కూర్చోండి అన్నాడు. ఇలా కూర్చోను సార్. కూర్చున్న తర్వాత ఇలా కూర్చుంటే మళ్ళీ ఆయన అటు షార్ట్ అటు చూసి తిరిగి కాలు మీద కాలు వేసుకోండి అన్నాడు. నాకు అప్పు ఏంది ఆయన ముందు కాలు మీద కాలు వేసి మనం కూర్చోవడం అని చెప్పేసి ఇలా అన్నాను. మీకోసం కాదు, మా బట్టలు పాడైపోతాయి కింద పెట్టిన పైన అన్నాడు. ఓకే. నాకు దడ. సరే కాలు మీద కాలు వేసి ఇట్లా కూర్చుందా. ఓకే సరిపోతారు రండి అని చెప్పేసి షార్ట్ లేదు సైడ్లో సరిపోతారు చూసుకున్నారు. ఆయన సరిపోతారా లేదని చెక్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ మేకప్ శేఖర్ ఒక ఉంటే నేను పడుకున్నా సార్ రూమ్లో. అక్కడే మాకు మేకప్ రూమ్లు ఇచ్చారు బయట హోటల్లో కూడా కదా. అప్పుడు అయ్యా నాయుడు ఏంటి పెద్దని రమ్మన్నాడు. పెద్దని నన్ను రమ్మన్నాడు. అన్నాను రావయా నేను డూబ్ వేపిస్తాను, నేను పెద్ద చూస్తా అన్నాడు. తీసుకెళ్ళి చూస్తే అలా నుంచో ఓకే కొంచెం హైట్ అవుతారు మీరు, ఏం పర్వాలేదు వేయండి అన్నాడు. అలా నేను ఆయన డూబ్ వేసాను సార్. తర్వాత కోట గారికి వేసానండి, కృష్ణదాస్ గారికి చేశాను. అయితే సార్ మీ జర్నీలో రామారావు గారితో చేశారు, ఆయన డూప్గా చేశారు, ఆయన మీకు కూర్చోమన్నారు, అన్నీ జరిగింది. బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారి కెరీర్ కూడా 50 సంవత్సరాలు అయింది. అవును సార్, 50 సంవత్సరాలు నింపుకుంది. ఆ బాలకృష్ణ గారి సినిమాలు చేశారా? బాలకృష్ణ గారితో ఏమైనా కాంబినేషన్ పడినాయా మీకు? బాలకృష్ణ గారితో 9 సినిమాలు కంటిన్యూ చేసి బాగా పడుతున్నాను సార్ నేను. అవునా? మంగమ్మ గారు మనవాడు, మా పళ్ళు, మా వాళ్ళు, మా ముద్దుల మామయ్య, వాటిలో మంచి వేషాలు చేశాను ఆయనతోటి. ఆయన కూడా మంచిగా మాట్లాడాడు సార్ మాతోటి. అవునా? ఫైట్లు చాలా బాగున్నాడు. తర్వాత ఆయన కొంచెం మార్పు వచ్చింది మా ఆయనలో. నాన్నగారు సీఎం అయిపోయి మళ్ళీ దెబ్బతిని తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం మార్పు వచ్చి కొంచెం ఇక బీపీలు అవి ఉంటాయి కదా సార్, అరుస్తాడు అని అంటారు ఈయన అంటారని చెప్పి ఇట్లా అనుకున్నది తప్పితే వ్యక్తిగతంగా బాలయ్య బాబు చాలా మంచివాడు నాకు తెలిసినంతవరకు. ఓకే, చాలా మర్యాదగా ఉన్నాడు అప్పుడు మేడం చిన్నప్పుడు. ఓకే. ఈ రీసెంట్గా ఏమైనా సినిమాలు చేశారా? మొన్న ఏదో వీరసింహారెడ్డి కూడా చేసింది సార్ బాలయ్య బాబు. వీరసింహారెడ్డి దాంట్లో విలేజ్లో వేషం చేశాను నేను, ముసలోడు వేషం. ఓకే ఓకే ఓకే.